శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. నిన్న మనం కొంత విచారణ చేసుకున్నాం. అందులో ఆత్మాకారం, అహంకారం గురించి 2 మాటలు మాట్లాడుకున్నాం మనం. అహంకారం బాధ లక్షణం అని, బాధ స్వరూపం. అట్లానే ఆత్మాకారం శాంతి, ప్రేమ. మనం అనుకునే అన్ని ఉత్తమమైన సుగుణాలు ఏవైతే పరమాత్మ లక్షణాలు ఉన్నాయో అవన్నీ శాంతిలో భాగమే. శాంతి ఉన్నప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా శాంతి అంటే ఏంటి అని మనం తెలుసుకునేటట్టయితే మనకి గాఢ నిద్ర ఉంది, మెలకు ఉంది. గాఢ నిద్రలో ఆనందము శాంతి ఆనందం వేరు కాదు. కానీ మనం ఎరుక లేదు అంటున్నాం. మనం ఎరుక ఉంది, కానీ నేను అనేటువంటి ఒక మానసిక ప్రక్రియ లేదు అక్కడ. నేను అంటే మానసిక ప్రక్రియ, మనసు కాక నేను అనేది లేదు. చివరికి నన్ను నేను తెలుసుకోవాలనేది కూడా మానసిక ప్రక్రియలో భాగమే. అదే అహంకారంలో భాగమే. అయితే ఎరుకలో మనకి మెలకు వచ్చిన తర్వాత ఎరుక ఉంటుంది, బాధ ఉంటుంది. నిద్రలో ఎరుక ఉండదు, కానీ శాంతి ఉంటుంది. ఒక చోట ఎరుకుంది, ఒక చోట శాంతి ఉంది. మరి ఈ ఎరుకలో బాధ ఉంది, ఎరుకలో బాధ ఉంది. మరి నిద్రలో ఎరుక లేకపోయినా బాధ లేదు. మరి బాధ లేదు అంటే శాంతి, ఆనందం ఉంది. నేను మెలకు వచ్చిన తర్వాత ఏది తెలుసుకోవాలనుకుంటున్నానో, ఏది తెలియాలనుకుంటున్నానో, ఏది పోగొట్టుకోవాలనుకుంటున్నానో ఇవన్నీ ఆలోచనలే కదా. ఇవి లేవు అక్కడ, ఇవి లేవు. లేదు కాబట్టి మనకి శాంతి, ఆనందం మనకి అనుభవంలోకి వస్తుంది. మరి ఈ బాధ, బోధ అని 2 మాటలు కనపడుతున్నాయి మనకి జాగ్రత్తగా చూస్తే. ఒకటి, గాఢ నిద్రలో మౌనంతో కూడిన బోధ ఉంది. మౌనము అంటే అర్థం ఏమిటి అంటే ఆలోచన లేని స్థితి. ఒకవేళ ఆలోచనలు ఉన్నా కూడా దాని ప్రతిస్పందనల తాలూకా బాధ లేకుండా ఉండటం కూడా మౌనమే. అది కూడా మౌనమే. అయితే గాఢ నిద్రలో ఆలోచనలు లేవు, బాధ లేదు, కాబట్టి అది పరిపూర్ణమైన మౌనం. ఇక్కడ ఒక విషయం మనకి ఆ మౌన బోధ అంటే అర్థం ఏమిటి? బోధ అంటే మౌనంగా పరమాత్మ మనకి గురువు ఎవరి రూపం అంటే ఆ మౌన రూపమే. ఆ మౌనమే గురువు. అదే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే దక్షిణము అంటే మనకి కుడి భాగంలో హృదయ స్థానంలో ఏదైతే ఆ పరాత్పర శక్తి పరమాత్మ అనంత జ్ఞానం మన హృదయంలోనే ఉంది. అందరి హృదయాల్లో వెలిగి ఉంది. అందరూ ఎవరైనా దానికి అర్హులే. అట్లా అమూర్తి, మూర్తి అంటే రూపం లేదు, దానికి నామం లేదు. అటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో, ప్రకాశం ఏదైతే ఉందో, ఆ ప్రకాశం మన హృదయంలో ఉంది. కాబట్టి అదే గురువు, ఆది గురువు అయిన దక్షిణామూర్తి పరమశివుడు. అట్లానే మనం నమ్ముకున్న, మనం ఆశ్రయించుకున్న గురువు స్వరూపం అదే. కాబట్టి బోధ మనకి ఈ నేను అనే ఆలోచన లేనప్పుడు, మౌనం సంభవించినప్పుడు, గతమంతా పోయినప్పుడు, గతం ఏదీ లేదు అక్కడ. ఉందా నిద్రలో? గతమే లేదు అసలు. స్వగతం ఏమన్నా ఉందా? గతము స్వగతము లేని స్థితే మౌన స్థితి.
అయితే ఈ రెంటిని ఆహ్వానిస్తాం, స్వాగతం పలుకుతాం. మెలకు అంటే స్వాగతం, నిద్ర అంటే గతము స్వగతం పోగొట్టుకున్న అత్యున్నతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితి అది బోధ. ఇది ఇకపోతే బాధ. పొద్దున్నే మనకి మెలకు రాగానే బాధ ఉంది. బాధ అంటే ఇప్పుడు మనకి రెండు నేను లేవు, ఒకటే నేనుంది. అయితే ఏ నేను అడ్డుగా ఉందో ఆ అడ్డుగా నేను తెలుసుకోవటమే విచారణ. అడ్డుగా ఉన్న నేను అసలు జ్ఞానికి కూడా పరమ ఉత్కృష్టమైన స్థితిలో ఆ సత్యం తెలియని స్థితి ఏదైతే ఉందో అది ఇప్పటికీ మనకు నిద్రలో ఉండనే ఉంది. అది ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు, దాన్ని వర్ణించలేరు. అందుకనే నాకు అనుభవం అయింది అనటానికి ఎవరు అనకూడదు. నాకు అనుభవం అయిందని, అనుభవం అయిందని చెప్పటం అప్పటికే చైతన్యము దేహం వ్యక్తం అవటం అనేది ఉంది. అది అవ్యక్త స్వరూపం. అవ్యక్తాన్ని వ్యక్తంగా మనం వ్యక్తం చేయలేము. మనం ఇప్పుడు మనకి మరి రెండు నేను లేవు, ఉన్న నేను ఒకటే. అయితే మరి ఇప్పుడు నేను అంటున్నది ఏంటి? ఏమీ లేదు. మనం చూసాం కదా, ఆలోచన, ఆ తర్వాత దాని ఫలమైనటువంటి ముందు ఎరుక, ఆలోచన తర్వాత ఉండే బాధ, ఫలం, అంతిమ ఫలం బాధే. అందుకని ఇప్పుడు ఈ దొంగ నేను ఎవరు అంటే బాధే. ఎప్పుడు బాధ 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 వెంటాడుతుంది. నిన్న నేను పూర్తి చేశానో లేదో నాకు గుర్తులేదు. ఆ డబ్బా ఖాళీగానే ఉంది, నింపినా కూడా ఖాళీగానే ఉంది. ఈ నింపిన డబ్బా అంతా బాధే. అనుభవం బాధ. ఎప్పుడైతే అది ఖాళీ అయిపోయిందో మళ్ళీ ఖాళీగానే ఉంది డబ్బా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ దేహం అనే డబ్బాలో మనసు అనే సాధనంతో బాధల్ని పెట్టుకుంటున్నాం. మళ్ళా జ్ఞానము, గురు అనుగ్రహం చేత దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి రెండు నేను లేవు. ఒకటి మనకి తెలిసిన నేను, రెండు మనకి తెలియని నేను. తెలియని నేను నిద్రలో తెలుస్తూనే ఉంది, తెలిసిన నేను మెలకువలో పోగొట్టుకుంటున్నాం. ఏమిటి తెలిసిన నేను అంటే ఆలోచనలే. అయితే మనందరికి ఒక అనుమానం వస్తుంది, మరి ఆలోచనలు అక్కర్లేదా, వద్దా? ఇప్పుడు నేను పరమాత్మను తెలుసుకోవాలి, నాకు జ్ఞానం కలగాలి, నాకు తెలియాలి అనేది కూడా ఆలోచనే. కాబట్టి ఆలోచన మంచిదే, ఆలోచన అవసరమే. కానీ ఆలోచనతో పాటు కేవలం ఆలోచన మాత్రమే ఉందా? మళ్ళీ ప్రతిస్పందన ఉంది, మళ్ళీ బాధ ఉంది. బాధ దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాం మనం. ఈ బాధ అన్నది ఏమిటి అంటే, ఆత్మ చైతన్యవంతమై, చైతన్యం పూర్తి ఎరుక. అది చైతన్యం అంటే పూర్తి ఎరుక, శుద్ధ ఎరుక. అది ఇది ఆలోచనలతోనూ దేహంతోనూ సంబంధం చేత ఈ చైతన్యం నేను ఇది అనుకుంటుంది. ఒక అపార్థం ఏర్పడింది. ఎట్లా మనకి వివేక చూడమణిలో ఆదిశంకర్ల వారు చెప్పినట్టుగా రజ్జు సర్పభ్రాంతి. ఒక తాడు మనకి పాములా కనపడుతుంది, భయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అక్కడ ఒక దీపమో ఏదో వేసి చూస్తే అక్కడ పాము ఎక్కడికి పోలేదు, అసలు లేదు అక్కడ. కానీ పాము అనే ఒక భ్రమ మాత్రమే ఉంది, ఒక అపార్థం ఉంది. దానివల్ల భయం వచ్చింది. దాన్నే అజ్ఞానం అంటున్నాం మనం. ఈ వెలుతురు వల్ల మనకు ఆ తాడు పోయి అక్కడ తాడే కనపడింది. అట్లానే జాగ్రత్తగా మనం తీసుకునేటట్టయితే ఈ బాధ అనేటువంటిది, అహంకారం అనే మాట ఏమిటి అంటే, ఏ బాధ అయినా మనకి మెలకువలోనే ఉంది, అంతేగా, నిద్రలో లేదుగా. మరి నిద్రలో ఏముందంటే శాంతి ఉంది అంటున్నాం. శాంతిగా ఉంది, ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. హాయి అనే మాట కూడా వాడతాం. అందుకని హాయి అనే మాట వాడినా అక్కడ బాధ లేదే.
అంటే అహంకారం లేదని అర్థం. మరి అహంకారం ఎట్లా నువ్వు పోగొట్టుకున్నావా? పోనీ ఆ హాయిని నువ్వు సంపాదించావా? నీ ప్రయత్నంతో వచ్చింది అది, అప్రయత్నంగా లభించిన ఫలం అది, సద్యోజాత ఫలం అది. సద్యోజాతం ప్రవధ్యామి సద్యోజాతాయ వై నమో నమః. అదే శివుడు, సద్యోజాతుడు ఆయన. ఎవరికైనా, ఎంతటి వాడికైనా, పిచ్చివాడు కూడా పిచ్చితనం వాడి చైతన్యం దేహంతో వచ్చాకనే అతని ప్రవర్తన బట్టి పిచ్చి అంటున్నాం మనం. తెలివిగలవాడిని దాన్ని బట్టి చెబుతున్నాం, బాహ్యమైంది. అంటే ఏది వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయో, ఏది తెలియకపోతే ఇవన్నీ పోతున్నాయో, ఏది తెలిసాక ఇవన్నీ వస్తున్నాయి, దేహం తెలిసాక తెలుస్తున్నాయి, దేహం పోయాక ఇవన్నీ పోతున్నాయి. ఇది మనం కొద్దిగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయమే. కానీ ఇందులో క్లిష్టమైంది కానీ సాధనాపరమైంది కానీ ఏమీ లేదు, శోధనాపరమైంది కూడా లేదు. గమనింపు మాత్రమే, కొద్దిగా గమనిస్తే అర్థమవుతుంది ఏం జరిగింది అని. కాబట్టి ఈ బాధ బోధ, ఒకటి ఉన్నది, రెండు ఉంచుకున్నది. ఉన్నదేమో నీ స్వరూపం. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఆ ఆనందాన్ని, ఆ శాంతిని, హాయిని మనం కోరి కానీ లేకపోతే మన ప్రయత్నంతో కానీ ఏమీ లేకుండానే అందరికీ లభిస్తుంది. అందరికీ, శిశువు నుంచి పెద్దవారి వరకు, పశుపక్షాదులు అన్నిటికీ కూడా ఆ స్థితి లభిస్తూనే ఉంది. కాబట్టి అప్రయత్నంగానే లభిస్తుంది అది. మెలకు కూడా ప్రయత్నంగానే వచ్చింది, అందులో నా ప్రయత్నం లేదు. కానీ పరమాత్మ ఏం చేశాయంటే కేవలం నీవు మెలకువనే ఇచ్చాడంటే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు, జ్ఞానాన్ని కూడా మనకిచ్చాడు. ఇప్పుడు మనకి మరి ఆ లోపల ఉన్నటువంటి శాంతి మనకు అప్రయత్నంగా లభించింది. కాబట్టి ప్రాసెస్ ఏమిటి? అక్కడ విధానం ఎట్లా ఉంది, ఇక్కడ విధానం ఎట్లా ఉంది అంటే ఆత్మ చైతన్యవంతమై, చైతన్యం అది మనసు అందాం, ఆ మనసు దేహంతో సంబంధం పెట్టుకొని ఆ తర్వాత అది ఉన్నది, అది ఉన్నది, ఇవన్నీ వస్తున్నాయి, వచ్చింది. లేదా మనం ఉంచుకుంటాం జ్ఞాపకాలతో, అది ఉంచుకున్నది. ఒకటి ఉన్నది, రెండు ఉంచుకున్నది అంటే జ్ఞాపకం పెట్టుకుంది అని. ఇది ఇట్లా కదా ఇందులోకి వచ్చింది. మరి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దేహం, ఆలోచనలు, దేహం, ఎరుక ఉంటే పరిసరాలు, దేహం కూడా తెలుస్తున్నాయి. దాంతోపాటు ఆలోచనలు వస్తున్నాయి. ఈ యువతల భాగం ఒకటి దేహము, ఆలోచనలు, ఆలోచనలతో పాటుగా ఈ ప్రపంచం, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే మూడు లక్షణాలు. ఈ మూడు లేనిది నిద్ర. ఇక్కడ నిద్రపోయేటప్పుడు మనకేం చేస్తున్నాం? అప్రయత్నంగానే ఈ చైతన్యం ఏం చేస్తుంది అంటే, మనసు ఏం చేస్తుంది అంటే చిన్నగా ముందు పరిసరాలు మర్చిపోతాం మనం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? చిన్నగా నిద్ర, కొద్దిగా నిద్ర వస్తుండగానే దేహాన్ని మర్చిపోతాం. అప్పటిదాకా నిద్రపోవాలను ఏదో కించిత్ ఆలోచన ఏదన్నా మనకు ఉండేటట్టు అయితే చిన్నగా అది పోతుంది. అంటే చైతన్యం ఉపసంహరించుకుంటుంది. ఏమండి? చైతన్యం ఉపసంహరించుకుంటుంది. అప్పుడు ఏం మిగిలింది? ఇంకా కేవలం ఉనికి. అంటే నువ్వే మిగిలావు. ఇదంతా నువ్వే. ఇదంతా మళ్ళీ ఆత్మ చేస్తుంది, చైతన్యంగా మారుతుంది. చైతన్యం మళ్ళా ఎరుకైపోయి, ఎరుక దేహంతోనూ జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా మారుతుంది. అంటే మనం ఎట్లా ఆలోచిస్తామంటే మళ్ళీ ఈ అహంకారం వల్ల, దేహం అని నేను అనుకోవటం వల్ల మళ్ళీ అది వేరు, నేను తెలుసుకోవాలి, నాకు తెలియాలి అనే భావన మళ్ళీ దీనివల్లే వచ్చింది. రవి గారు అయితే మెలకు అప్రయత్నంగా వచ్చింది, నిద్ర అప్రయత్నంగానే వచ్చింది. అందులో మన కర్తృత్వం ఏమీ లేదు. పోతే పర్లేండి, నిద్ర పట్టిన వాళ్ళు మత్తు మాత్రం వేసుకోవచ్చు, లేకపోతే మత్తు మందు వాడచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఆరోగ్యవంతుడుగా ఉన్నవాళ్ళ లక్షణం మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఇదే కనపడుతుంది మనం. అందుకని ఈ విధానం ఎట్లా ఉంది? ఒకలానే ఉందిగా. అట్నుంచి ఇటు
ఇటు నుంచి అటు. ఇక్కడ దాంది అనుకోవద్దు, నాది అనుకోవద్దు, ఎవరిది అనుకోవద్దు. విధానాన్ని విధానంగా చూస్తే సరిపోతుంది. రెండిట్లో నుంచి ఒకటి తీసేస్తే ఒకటి ఉంది అని అంటాం. రెండింట్లో నుంచి ఒకటి తీసేయటం అంటే ఏ రెండు, చెట్టు కావచ్చు, పండు కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదన్నా రెండు తీసేస్తే రెండులో ఒకటి తీయటం అంటే మాట. రెండు అనేది ఒక పదార్థానికి సంబంధించింది కాదు, లెక్కకి సంబంధించింది. అది అంటే ఎట్లా సంబంధంలోకి వస్తుంది, సంబంధంలోకి వచ్చాక ఏమేమి వస్తున్నాయి, ఎట్లా సంబంధం లేకుండా అప్రయత్నంగా పోతుంది, ఎట్లా మనకి అక్కడ ఏం అనుభవాలు వస్తున్నాయి. నిద్రలో ఒకటి మెలకువ, రెండు నిద్ర. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే నేను లేచానని చెబుతున్నాను కానీ అదే సమయంలో మనం నాకు మెలకు వచ్చిందని చెబుతాం. చాలా తేడా ఉందండి. మెలకు నేనుగా మారితే మారవచ్చు కాక, అక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటి, నా ప్రయత్నం ఏం లేదు కదా. ఇకపోతే మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకొని మళ్ళీ నిద్రపోయేంత వరకు మనని నడుపుతున్నది, మన మనసును కానీ ఈ దేహాన్ని కానీ నడుపుతుంది కేవలం ప్రారంధం, కేవలం ప్రారంధ కర్మ. చూడండి, ప్రారంధ కర్మ. ఏ పని వస్తే అది ముందుకు వస్తే అది చేస్తావు, కానీ ముందుకు రాని పని చేయవు కదా. చివరికి పరమాత్మ కూడా, కృష్ణ పరమాత్మకు కూడా తన 2వ రోజు పుట్టిన 5వ రోజే పూతన అనే రాక్షసు వచ్చింది వాడిని చంపటానికి. చంటి పిల్లవాడు, పాలు తాగే పిల్లవాడు, 5 రోజుల పిల్లవాడు ఆయన పరమాత్మ. ఎవరో పరమాత్మకు ఎవరో పాలిస్తుండేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు. ఆ రోజు అమ్మ నేను పాలిస్తానని వచ్చారు వాళ్ళు. కృష్ణయ్యకి అన్నీ తెలుసు. వచ్చారు, ఆ పాలతో పాటుగా ఆ స్తన్యంలో దాని ప్రాణాన్ని కూడా లాగేశారు. దానికేమో కామరూప శక్తి ఉంటుంది ఆ రాక్షసులకి, వాళ్ళు రూపాలు మార్చుకోగలరు. ఎప్పుడైతే పరమాత్మ ప్రాణం తీసేశారో దాని అసలు రూపం బయటపడదు. దాని అసలు పెద్ద శరీరం. అందరూ భయపడిపోయారు, ఏమిటి ఈ లక్షణం ఏమిటని. పరమాత్మకు అవి తెలుసు, కానీ ముందుకు వచ్చిన పని చేసేవారు. అట్లానే మళ్ళా భారత యుద్ధం 75 ఏళ్ళ 80 ఏళ్ళ వయసులో, 82 ఏళ్ళ వయసులో మళ్ళా ఆ యుద్ధం కాలం వచ్చేంత వరకు సంధి ప్రయత్నం చేశారు, అన్నీ చేశారు చక్కగా. ఏం చేసినా అన్నేళ్ళు ఆగారు. ఆ తర్వాత మళ్ళీ ఆ దేహానికి 135 ఏళ్ళ ఆయుర్దాయం, 135 ఏళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా వదిలిపెట్టచ్చు వారు, ఎట్లా వచ్చారో అట్లా వదిలిపెట్టచ్చు. ద్రష్ట, మహాయోగి, జగద్గురు, త్రైలోక్య గురు అన్నారు కృష్ణ పరమాత్మని. అంత గొప్పవారు ఆయన. అటువంటి అవతారం మళ్ళీ రాదు కూడా. వారిని తలుచుకోవటమే బోళ్ళు బోల్డ్ ఏం లేవు, ఉన్నది ఒకటే అహంకారం. బోళ్ళు ఎక్కడున్నాయి? అహంకారం బోల్డ్ అంత అయింది, కానీ అది ఒకటే. అందుకని ఇక్కడ మనం బోల్డ్ అంత ఉన్నా కూడా బోల్డ్గా తయారవ్వాలి. నువ్వు బోల్డ్గా ఉంటే బోల్డ్ అంతా పోతుంది. అప్పుడు పరమాత్మ సహరూపం ఎట్ట మిగిలిందో. రాక్షసు ఏమైంది? కామరూప శక్తితో మానవ రూపంలో వచ్చింది. మనం గుర్తుపట్టలేం. ఇక్కడ మనకేమైంది? పరమాత్మ మానవ రూపంలో వచ్చాడు. పరమాత్మ ఏం చేశాడు? దాని ప్రాణాలు లాగేశారు ఆయన. ఎప్పుడైతే ప్రాణం పోయిందో దాని సహజ రూపం బయటపడది. ఎప్పుడైతే నీకు అహంకారం పోయిందో నీ స్వరూపం నీకు కనపడుతుంది. అది కృష్ణ పరమాత్మ బోధ, భాగవతం అది. అందుకని అట్లా పరమాత్మ ఎన్నో విచిత్రాలు, అనేక మంది రాక్షసులను సంహరించిన విధానం. అట్లానే పరమాత్మ బ్రహ్మకు కూడా గురువు అయ్యారని చెబుతారు ఆయన. ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని చంటివాడు, చిన్నవాడే ఆయన. వాళ్ళందరినీ గోవులు, బ్రహ్మ అందరినీ దాచిపెట్టాట, గోవుల్ని, గోపాలకు. అంత సృష్టి చేశారట. బ్రహ్మ కనిపించిందట, అమ్మో నా సృష్టి ఆయన ముందు చాలా చిన్నది, ఆయన సృష్టి. అప్పుడు ఆయన వచ్చితే ఆయనకు కూడా బోధ చేశారు. అందుకని జగద్గురువు ఆయన, త్రైలోక్య గురువు. ఏమున్నాయి మనకి అంటే సృష్టి, స్థితి, లయమనే 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలే అవి. అది దాన్నే వైకుంఠము, కైలాసము,
ఆ తర్వాత సత్యలోకం అని 3 లోకాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఈ లోకాలు కూడా ఆలోచన భౌతికానికి సంబంధించిన దానికి ఆవలు ఉన్నటువంటి వాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. బ్రహ్మకు కూడా ఏంటంటే బ్రహ్మ జ్ఞానం లేదా అని అంటే అర్థం ఏంటంటే జ్ఞానానికి జ్ఞానం, జ్ఞానానికి జ్ఞానం అంటే మనకి ఎరుక ఏదైతే ఉందో ఎరుకకే ఆధారమైన మూలశక్తి. మూలంలోకి వెళ్ళాక ఎరుకతో కూడా పని లేదండి. మళ్ళీ అక్కడ ఎరుక ఎందుకు వచ్చింది అసలు నిజంగా అడుగుతారు. ఎరుక ఎందుకు రావాలి నాకంటే ఆ ఎరుకే జీవలక్షణం కాబట్టి ఎరుకలో పూర్ణ జ్ఞానం రావాలంటే దాని స్వరూపం తెలుసుకోవాలి. అందుకు జ్ఞానం పరమాత్మ మనకు ఎరుకను ఎందుకు ఇచ్చారంటే దాన్ని ఎరగటానికే, దాన్ని ఎరుకలోకి తేవటానికే పరమాత్మ అనుగ్రహం చేత మనకి ఎరుకనిచ్చారు. కాబట్టి మరి గాఢ నిద్రలో బోధ ఉంది, మెలకు వచ్చాక బాధ ఉంది. బాధ అహంకార లక్షణం, బోధ ఆత్మాకారం. ఇది అహంకారం, ఆత్మాకారం. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆత్మాకారంగా నువ్వు ఉండక్కర్లేదు, ఆత్మే యువతలకు వచ్చింది. దాని అర్థం ఏంటంటే అది కాదు, అది యువతలకు వచ్చింది అంటానికి ప్రమాణం ఏంటండి అండి? నిద్ర మెలకు, ఆ నిద్రలోని ప్రమేయం లేదు కాబట్టి అదే వచ్చి ఉండాలి, అది నువ్వు కాదు. ఇప్పుడు పరిపూర్ణమైన జ్ఞానాల గురించి కాదు మనం మాట్లాడుకుంటుంది, మనలాంటి సామాన్యుల గురించి. కాబట్టి మెలకువ ఆ తర్వాత నిద్ర నీకు సంబంధం లేదు. సరే, మెలకు వచ్చినంత మాత్రం ఎరుక ఉండాలని ఏం గ్యారంటీ ఏమిటి? చాలామంది మరి కోమా పేషెంట్లకి వాళ్ళు నిద్ర కాదు, మెలకువ కాదు, అది కూడా ఇచ్చింది పరమాత్మే. అందుకని నీ ప్రమేయం అక్కడా లేదు. ఇకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రారబ్ధ కర్మ నిన్ను నడుపుతుంది. నీ దేహానికి ఏం కావాలో నీకేం అందుకనే భగవాన్ కూడా ఎవరో అడిగారు, ఎవరో వస్తున్నారు మరి ఎవరో పోతున్నారు, వాళ్ళు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే భగవాన్ ఏమన్నారంటే ఆ ఘటనలు ఎందుకు జరుగుతాయి? అటు జరుగుతాయి, అవి ఘటనలు కదా, అవి అట్లనే జరుగుతాయి. ఎందుకు వెళ్తారు, ఎందుకు వస్తారు, అది ప్రారంధానికి సంబంధించిన విషయాలు, దేహ ప్రారంధానికి సంబంధించిన విషయాలు. అందుకని మన కర్మ చూస్తేనేమో ప్రారంధానితో సంబంధం కనపడుతుంది. ఏమండి, అసలు ప్రారంధాన్ని అనుభవానికి రావటానికి చూస్తేనేమో ఆత్మ యొక్క చర్యలుగా కనపడుతుంది, ఆత్మాకార లక్షణాలుగా కనపడుతున్నాయి కాదండి. ఇవన్నీ వదిలిపెట్టి నిద్రలో పోవటం చూస్తేనే కూడా అక్కడ పరమాత్మే అంటే నిద్రకి మెలకు మధ్య జరుగుతున్న కార్యం కూడా ప్రారంధానికి అప్పచెప్పాక నువ్వే ఉన్నావు. నేను లేను అనుకుంటే బాధ పోతుంది. ఇక్కడ బాధే నేను. మళ్ళా రవి గారు, ఇక్కడ బాధే సాధకుడు, బాధ బోధకుడు కాదు. బాధ బోధకుడు కూడా అవుతాడు కానీ బాధను సరిగా అర్థం చేసుకుంటే. ఏమండి మరి బాధ వద్దంటున్నారు మీరు. మరి బాధ వద్దనేటట్టయితే ఎవరన్నా చచ్చిపోతారు, కష్టాలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, అసలు మేమన్నా ప్రయత్నం చేయాలా వద్దా, అంత ప్రారంభ కర్మ కొలిపెట్టేయమంటారా అనే ఒక విషయం ఒకటి ఉంది కదండి. అసలు మెలకు ఎందుకు వస్తుందండి? మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత అంతా ప్రారంభ కర్మ అందం. నాది నీది కాదు, అందరిది అదే. పశుపక్షాదులకు ఒక కుక్క మన ఇంట్లో ఉంటుంది, లేచింది, మెలకు వచ్చింది, ఆ రోజు దానికి జబ్బు చేసి చచ్చిపోయింది. ఇక ప్రారంభ కర్మ. ఇన్నాళ్ళు ఉంది, 10 ఏళ్ళు ఉంది, చాలా విశ్వాసం గల కుక్క, అది ఇది అని ఎట్లా అన్నమాట. మన రాణా ప్రతాప్ గారి జీవిత చరిత్రలో కూడా రాజుగారికి వారి గుర్రం ఒకటి ఉండేదిట, కళ్యాణం ఏమో దాని పేరు ఏదో ఉంది. యుద్ధం వచ్చింది, యుద్ధంలో తన యజమానికి ప్రాణం పోతుందని తెలుసు, శత్రుభయం ఉందని. ఆ గుర్రం అప్పటికే యుద్ధంలో గాయపడి ఉంది, నీరసించుంది. అయినా తీసుకువెళ్ళి అవతల ఒడ్డుకి దూకి, శక్తి కొలది దూకి అవతలికి చేరి ఆ తర్వాత ఆయన చూస్తూ ప్రాణం వదిలిపెట్టిందంట. నాకు ఆ కథ చదివితే ఎంతో, అసలు పరమాత్మ లీలలు ఇవన్నీ కూడా. గుర్రం చచ్చిపోవటం, విశ్వాసం, ఈయనకి ప్రారంభ కర్మలో భాగమే అయినా ఒక అద్భుతమైన రచన అది. కాబట్టి గుర్రాలు ఇట్లా అన్నీ మనం చెప్పుకోవటానికి అంటే ప్రారంధానికి సంబంధించి. అంటే మెలకు ఎందుకు వచ్చింది?
ఎరుకు వచ్చింది కదా, ప్రారంధానికి సంబంధించింది కదా అది. మరి నీ ప్రమేయం ఉందండి. నువ్వు నీ కష్టాలు అనుభవించడానికి నీ మెలకు వచ్చింది, మర్చిపోవడానికి మత్తుమందు వేసుకుంటున్నావు. మత్తుమందు వేసుకున్నా కూడా దాని పరిమితి చాలా కొద్దిది. ఏమండి, అసలు ఇంకొకటి ఏంటి, మెలకువ అప్రయత్నంగా నీ కోరిక లేకుండా వచ్చింది. నిద్ర మళ్ళీ ప్రారంధ కర్మను పెట్టి అప్రయత్నంగా నిద్ర పట్టింది. అంటే ప్రారంధ కర్మను అనుభవించడానికి వచ్చింది మెలకువే కానీ నువ్వు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మెలకువ ప్రారంధ కర్మ అంతా దానికి సంబంధించి అయితే నాకు అంటున్నావే, నాకు వచ్చింది ప్రారంధం, నేను ఇది చేశాను, నేను అది చేశాను అని అంటున్నావి. మరి అనకుండా ఎట్లా ఉంటామండి అంటే, మరి నిద్రలో అంటలేదేం సార్, మీరు నిద్రలో అంటలేదే, నేను నిద్రపోయాను అంటున్నారా, నాకు నిద్ర పట్టిందంటారా? చాలా తేడా ఉందండి. నేను నిద్రపోయానంటానికి నాకు నిద్ర పట్టింది అంటానికి చాలా తేడా ఉంది. నాకు అని చెప్పేది అది, నేనని చెప్పేది ఇది. నేనని వాడుతున్నప్పుడల్లా నీ దేహానికి సంబంధించిన విషయం అది, నాకని చెబుతున్నప్పుడల్లా లోపల నీ ఆత్మ సంబంధించిన విషయం. చిన్నది జాగ్రత్తగా కొద్దిగా సటిల్గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం అది. కాబట్టి మెలకువ నీది కాదు, నిద్ర నీది కాదు, ప్రారంధ కర్మ మాత్రం నీది ఎట్లా అవుతుంది? అది దానికి సంబంధించింది. మరి నాది ఎందుకు అయింది? కేవలం ఒట్టిగా అనుకుంటున్నావు. మరి నాదని అనుకుంటున్నావు, నాదని అనుకుంటున్నావు. మరి నా స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం, శాంతి స్వరూపం. ఎట్లా అండి? నిద్ర, గాఢ నిద్రలో ఏమీ లేవు కదా, అనుకోవటం లేదు కదా, మరి ఇవన్నీ కూడా లేవు కదా. ఏం చేసింది? అది వచ్చి సంబంధం పెట్టుకుంది, సంబంధంతో అయింది, మధ్యలో ఓ దేహాన్ని పెట్టుకుంది. దేహం కూడా దాని తాలూకే అనుకుందాం. అందుకనే మా గురువుగారి ప్రార్థనలో, సద్గురు శివానంద గురుదేవులు గారి ప్రార్థన, సర్వం త్వదీయం, ఆత్మ, ప్రాణం, మనసు, దేహం సర్వం త్వదీయం, మదీయం నకించిత్. అసలు నాకంటే ఏం మిగిల్చావయ్యా నువ్వు? ఓ అరుణాచలేశ్వర, మొత్తం నన్ను తినేసావంటారు భగవాన్. నేననేది కొంచెం అన్న ఉంచవచ్చు కదా. అసలు ఏమిటి ఆ స్వార్థం, ఏమిటి ఆ లక్షణం ఏమిటి? ఓ పరంధామ, మెలకువ నీదే అంటున్నారు, నిద్ర నీదే అంటున్నారు, పోని కర్మలేమో ప్రారంధానివి అంటున్నారు. నేను సరిగా అర్థం చేసుకోక నాదే అని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఓ పరాంధామ, నేను గురువుగారు చెప్పారు, సద్గురు భగవాన్ శివానంద గురుదేవులు వారు, శివ 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 అనుకోండి, శివాన్ని తిరిగేస్తే వసి అవుతుంది. అంటే అసలు నీవు తప్ప ఇంకోటి లేదు, అన్య పదార్థం ఈ సృష్టిలో శివేతర పదార్థమే లేదు. అంటే చివరికి శివుడి దేహం కూడా అంత పవిత్రమైంది, గురువు అంత పవిత్రమైన వాడు, అన్ని లోకాలకి వర్తిస్తుందన్నారు శివ అనే శబ్దం. అట్లానే మీరు గణపతి దగ్గరికి వెళ్ళండి, అమ్మ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళండి, ఏ రూపం దగ్గరికి వెళ్ళినా వాళ్ళ అంతర్యామిగా ఉన్నది శివుడే. కాబట్టి శివ అనుకోండి, అన్నిటికీ సరిపోతుంది. ఎప్పుడైతే ఆ భావంతో మనం ప్రార్థన చేశామో ముల్లోకాలు నీ వశమైపోతాయి అన్నారు. ముల్లోకాలు నీ వశమైపోతాయి, నువ్వే శివుడు అయిపోతావు. అట్లాంటి అనుగ్రహ స్వరూపుడు శివుడు ముందు తనంతట వాడిని చేసుకొని తను కూడా లేకుండా చేస్తాడు. నిద్రలో మనందరినీ అలానే చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏమన్నా క్లారిటీ ఏం చెప్పాం మనం? 3 నీవి కాదు. మరి అపార్థం వచ్చింది అనుకుంటున్నాం, నేను అనుకుంటున్నాం. కానీ ఒకసారి మన కర్తృత్వాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, పోన్లేండి, నేను కలెక్టర్ని అయ్యాను, మినిస్టర్ని అయ్యాను, లేకపోతే గొప్ప వ్యాపారవేత్తనైనా అయితే అయ్యానులేండి, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ మరి నువ్వు వ్యాపారవేత్త అవ్వాలి, నేను వ్యాపారవేత్తని అనుకోవటానికైనా నీకు మెలకువ రావాలిగా, నువ్వు సంపాదించడానికి మెలకువ కావాలి కదా, అనుభవించడానికి మెలకువ కావాలి కదా. ఏమండి, నువ్వు ఇల్లు రాయటానికైనా మెలకువ కావాలి కదా.
మరి మెలకు నాది కాదంటున్నావే, నాకు మెలకు వచ్చిందంటున్నావే. అంటే నీ మెలకు పరమాత్మ, నీ ఎరుక పరమాత్మ. అందుకనే నీ ఎదురుగా ఉన్నదంతా కూడా ఇక్కడే ఒక అద్భుతమైన మాట ఒకటి ఉందండి. ఏంటంటే ఎరుక వచ్చింది అంటే ఎరుకగా భగవంతుడు, ఎరుకలోకి వచ్చిన ప్రపంచం. ఎరుకగా భగవంతుడు, ఎరుకలోకి వచ్చిన ప్రపంచం. ఇక్కడ పెద్దలు ఏం చెబుతున్నారు? ఎరుకలో నుంచి వచ్చిన ప్రపంచం కూడా ఎరుకలో భాగమే. ఎరుకలో ఇక్కడ ప్రపంచాన్ని మనం చూస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎరుకను చూస్తున్నట్టే. ఒక చెట్టును చూస్తున్నాం అనుకోవద్దు. ముందు అట్లా సాధన అట్లా మొదలు పెట్టాలి మనం. ఒక చెట్టు చూడండి, ఒక మనిషి చూడండి. అందుకని ఏం చెబుతారంటే పెద్దలు, మా గురువుగారు నాకేం చెప్పారంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి మనం. గురువుని మనం, నా గురువు అంటే నాకు ఇష్టం, నా గురువు అంటే నాకు ప్రేమ, నా గురువు అంటే నాకు భక్తి అని అందరూ చెబుతారు. చాలా బాగుంది అది. మరి గురువు గారేమో అందరినీ ప్రేమిస్తున్నారు, అందరినీ ప్రేమిస్తారు. మీకు నేను పడట్లేదు, నాకు మీరు పడట్లేదు, మన ఇద్దరం ద్వేషించుకుంటున్నాం. కానీ నేను ప్రేమిస్తున్నాను గురువుని, మీరు ప్రేమిస్తున్నారు, కానీ గురువు ఇద్దరిని ప్రేమిస్తున్నారు. అది ట్రయాంగులర్లో. ఇక్కడ ఏమైంది? ద్వంద్వమే ఉంది. అయితే మరి గురువుగారు ప్రేమించే వస్తువుల్ని నువ్వు ప్రేమించట్లేదంటే నువ్వు గురువుని ప్రేమించట్లేదే. నీ పిల్లలు ప్రేమిస్తున్నది ఎంత నువ్వు ఇచ్చి కష్టపడి సంపాదించి చిన్నప్పటి నుంచి ఆశలు, పెద్ద పెద్ద ఆలోచనలు ఎన్నో పెట్టుకునే నీ పిల్లవాడికి ఇస్తున్నావే, నీ గురువుకి ఆ మాత్రం ఇవ్వలేవా? గురువు ప్రేమించిన వాళ్ళందరినీ మనం ప్రేమించుకోలేమా? అసలు అది అక్కడే ప్రేమ పోయినప్పుడు, నా గురువే నా ఎదురుగా ఉన్నాడని అనుకున్నప్పుడు, లేదా శివుడే నా ఎదురుగా ఉన్నాడు అనుకున్నప్పుడు. అందుకని గురువుగారు నాకు ఒక రోజున ఏదో సందర్భంలో నా స్నేహితుల విషయంలో ఏదో అంటే కటువుగా నేనేం మాట్లాడలేదు, విమర్శగా కూడా లేదు, కానీ ఊరికే ఆయన విషయమే ఒక చర్చలోకి వస్తే, చూడు రమణ, ద్వేషం ఉండకూడదు, ద్వేషం ఉంటే పరమాత్మ దూరం అవుతాడు అని అన్నారు. కించిత్ ద్వేషం ఎవరి మీద కాదు. నేను విష్ణువు మీద పెట్టుకున్నానా, శివుడి మీద పర్లేదు, ఎందుకంటే వాళ్ళని కనపడట్లేదు. కనపడిన దేవుడి మీద ద్వేషం ఉన్నా పర్లేదు, కానీ పరమాత్మగా కనపడుతున్న మనిషి ఎదుటివాడి మీద నీకు ద్వేషం ఉంది అంటే గురువుని మనం ఎప్పుడు చేరుకోలేమండి. గురువుని ఏమైందంటే కిటికీలు అని మూసి గాలి రాలేదని బాధపడుతున్నాం, తలుపులు మూసాం, కిటికీలు మూసాం, లోపల గడులు పెట్టాం, తాళాలు వేసాం, మరి గాలి రావట్లేదు అంటున్నాం. అయితే ఫ్యాన్ వేసుకుంటాం, కానీ బయట గాలి లేకపోతే ఫ్యాన్ కూడా గాలి రాదండి, తిరుగుతుంది అంతే, ఒట్టికి తిరుగుతుంటుంది. ఇప్పుడు మన భక్తి ఇవన్నీ కూడా కించిత్ ద్వేషం ఉందంటే పెద్ద పాలు, ఒక బాండవంత పాలు, ఒక చుక్క విషం చాలు. కాబట్టి పరమాత్మ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేకపోవటానికి కారణం, పొందలేమని చాలామంది మహానుభావులు. మా గురువు గారి దగ్గరే మరి నందన్ గారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీగా చేశారు, పెద్ద పోస్టు. అంతేగాక పివి నరసింహారావు గారు అల్లుడు ఆయన, 2 పిల్లలు ఆయనకి, అన్నీ ఉన్నాయి. కానీ చిత్తశుద్ధితో పూర్ణమైన ఆయనకి గురువు తప్పితే రెండో వస్తువు ఆయన హృదయంలో లేదండి. గురువు గారిని ఏం అడగలేదు, పరమాచార్యుల వారిని ఏం అడగలేదు, ఎవరిని ఏం అడగలేదు. ఆయన జ్ఞానం తప్పితే తనకు రెండో వస్తువే లేదు. అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు మరి. కానీ ఇంత కించిత్ ద్వేషం, గురువుగారు చెప్పినట్టుగా ఒకరినొకరు మనం ఎవరి మీదనో ఏదో కారణం చేత, నీకేదో కారణం ఉండొచ్చు, అందుకని ఏమంటున్నారంటే ద్వేషించడానికి కారణం ఉండాలి, ప్రేమించడానికి కారణం అక్కర్లేదు. ప్రేమించడానికి కారణం అది గురువు, ద్వేషించడానికి జీవుడు కావాలి. ఏమండి, ఏదో ఒక వస్తువు, దృశ్య పదార్థం కావాలి. ప్రేమించడానికి అదృశ్యం కూడా చాలు, ఏం అక్కర్లే, కారణమే అక్కర్లేదు. అకారణ ప్రేమ పరమాత్మ యొక్క అతి ఉత్కృష్టమైన లక్షణం. అది ఇది సాధన. ఎరుకని తెలుసుకోవటం అంటే ప్రేమని తెలుసుకోవటం. ఎందుకని ఇక్కడ మనం ఏం చేసాం ఈ విచారణలో, ఇవాళ మెలకు నాకు సంబంధం లేదు, నిద్ర నాకు సంబంధం, తెలియకుండా పోవటం, తెలివిలోకి రావటంలో నా ప్రమేయం లేదు. ఏమండి, ఇకపోతే కర్మ, నా అనుభవాలు,
నాకేం తెలిసి జరగట్లేదు కృష్ణుడిలాగా, పరమాత్మలాగా, రాముడిలాగా, ఆంజనేయ స్వామిలాగా, గురువుగారిలాగా తెలిసి జరగట్లేదు. జరిగితే ఘటన అంటున్నాం, లేకపోతే ఇన్సిడెంట్ అంటున్నాం, యాక్సిడెంట్ అంటున్నాం, ఇవన్నీ అంటున్నాం మనం. అంటే దాని అర్థం నాకేం తెలియదు అనే, నీ ప్రమేయం లేదనే. నీకు తెలిస్తే అట్టెందుకు అనుభవిస్తావు? లాలే కింద ఎందుకు పడతామండి? యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? ఏమండి, యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? అసలు అశుభం ఎందుకు జరుగుతుంది? నీ ప్రమేయం లేదు. శుభాశుభాల్లో నీ ప్రమేయం లేదు. అంటే దీని అర్థం ఏంటి? ఈ జీవనంలోనూ నా ప్రమేయం లేదు, జీవనానికి కారణమైన దాంట్లోనూ నా ప్రమేయం లేదు. ప్రమేయం ఒక్కటి లేదు అనేది తెలుసుకుంటే అప్రమేయమైనటువంటి ఎరుక మనకి అనుభవంలోకి వచ్చి తీరుతుంది. ఇది ఒక విచారణ మార్గం. అందుకే నమస్కారం.